అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బా సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఎంబీబీఎస్. చూస్తానే 2 ఏళ్ళు అయిపోయింది. నమ్మబుద్ధి కావట్లేదు. 2 సంవత్సరాలు సర్వైవ్ అయిపోయినా అని చెప్పి వేరే దేశానికి వచ్చి భాష కూడా రాకుండా. సరే మరి ఇవాళ వీడియోలో నా అనుభవం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో 2 ఏళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు రష్యాని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దీనికి పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. కంపేర్ చేసుకుంటే మిగతా కంట్రీస్తో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ. సేమ్ మన ఇండియా లాగే ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. జస్ట్ 3-4 వేలతో బతికేయచ్చు అనమాట ఒకవేళ హాస్టల్ మనకు ఫ్రీగా దొరికితే. తర్వాత సెకండ్ రీజన్ కూడా డబ్బులకు సంబంధించిందే. ఫీజు, యూనివర్సిటీల ఫీజు అనేది మిగతా కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీలతో పోల్చుకుంటే రష్యా దేశంలో తక్కువ ఖర్చు యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే 20 లక్షల్లో కూడా అయిపోయే యూనివర్సిటీలు కూడా ఉన్నాయన్నమాట. సో అదొక రీజన్. ఇక మూడో రీజన్ మీ అందరికీ తెలిసిందే, రష్యాకి ఇండియాకి ఉన్న కొంచెం మంచి రిలేషన్స్. సో మాకు ప్రాబ్లం ఏం రాదు ఇండియన్ స్టూడెంట్స్కి అనుకున్నాను. సో ఈ 3 రీజన్ల మీద నేను రష్యా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ రష్యా ఏ కంట్రీ అయినా సరే అబ్రాడ్లో ఎంబీఎస్ చేద్దాం అనుకున్నప్పుడు మ్యాక్సిమం చాలామందికి ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను కూడా అలాగే ఎక్సైట్ అయ్యాను. నాకు ఆలోచన లేదు, ఏదో నా డ్రీము డాక్టర్ అవ్వడానికి, నా డ్రీమ్ కోసం నేను వెళ్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్సు, ఒక ఎక్సైట్మెంట్ తప్పితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి గురించి ఆలోచన లేదు. ఏదో ఎక్సైట్మెంటు, నా డ్రీము వెళ్ళిపోతున్నాను, చదువుతున్నాను, డాక్టర్ అవ్వాలి, ఇంతే ఉంది బ్రెయిన్లో రన్ అవుతుంది. ఏం తెలుసు చెప్పండి ఆ వయసులో. అప్పుడు దాకా అంటే ఆకలి వేస్తే అమ్మ అన్నం పెట్టేది, అవసరం అంటే నా డబ్బులు ఇచ్చేవాడు, విలువ తెలిసేది కాదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అసలు అమ్మ నాన్న కుటుంబం అనే ఒక బ్యాక్గ్రౌండ్ తీసేస్తే మనం ఏంది అని మనకు తెలుస్తుంది. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నిజంగా అండి చాలా భయపడ్డాను. చాలా భయపెట్టిన సిచ్యువేషన్ ఫస్ట్ డే నాకు రష్యాలో. రష్యన్స్ కాదు, ఇండియన్స్ వాళ్ళే. మేమందరం కలిసి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు, బస్సులో తీసుకొచ్చారు. అందరూ హిందీ స్టూడెంట్స్, నేను ఒక్కడనే. ఫ్లైట్లో కూడా వాళ్ళే ఉన్నారు, అక్కడ కూడా వాళ్ళు నాతో ఏం మాట్లాడలేదు. కానీ అప్పుడు నేనే ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఇండియాలో చాలాసార్లు హాస్టల్లో ఉన్నాను, అంటే 10th క్లాస్లో ఒకసారి ఉన్నాను. తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ చేసేటప్పుడు 1 సంవత్సరం హాస్టల్లో ఉన్నాను. అప్పుడు కూడా నేను ఎవరిని పేరెంట్స్ కానీ మిస్ అవ్వడం కానీ, ఎవరన్నా నాతో మాట్లాడకపోతే ఫీల్ అవ్వడం కానీ, యాక్చువల్లీ నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు. ఎవరన్నా నాతో మాట్లాడాలి అని నేను అనుకోను. నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఒకేలాగా ఉంటాను. ఉన్నా అంత ఎగ్జైట్ అయిపోను, లేనంత మాత్రం బాధపడిపోను. సో అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం రాదులే అని నేను అనుకున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు మనకేమి, మనం ఎవరున్నా లేకపోయినా సరే మనం ఉండిపోతాం కదా, అదే నేను అనుకున్నాను. ఇంకా అలాగే ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా నాతో ఎవరు మాట్లాడలేదు. వాళ్ళందరూ హిందీ వాళ్ళు కదా, నాకేమో నేను తెలుగుని, నేను కూడా మాట్లాడలేదులే. నేను సైడ్గా కూర్చున్నాను, వాళ్ళు నా మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఎవరి పాటికి వాళ్ళు కూర్చున్నాము. వాళ్ళు మాత్రం మంచిగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ హిందీ వాళ్ళు కాబట్టి కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు. నేను ఇంకా అట్నే హాస్టల్ దాకా తీసుకొచ్చేసారు. హాస్టల్ దాకా తీసుకొచ్చిన దాకా బాగానే ఉన్నాను, ధైర్యంగానే ఉన్నాను, మంచిగా వీడియో కూడా తీసుకుంటున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు హాస్టల్ గురించి, ఇట్లా ఉండాలి, మీకు ఇట్లా ఫుడ్ రెడీ అయిపోయింది, తినండి అని చెప్పి. నేను ఇంకా వింటా ఉన్నాను. తర్వాత అది కూడా హిందీలోనే చెప్తున్నారు, ఏదో కొంచెం అర్థమవుతుంది. తర్వాత అక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లం. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు రూములు వాళ్ళకి వెళ్ళిపోయారు. రూమ్ నెంబర్స్ చెప్పారు, ఎవరు రూమ్ నెంబర్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఒంటరిగా ఫీల్ అనిపించింది. ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను, మాట్లాడడానికి ఎవరు లేరు. సరే అని చెప్పేసి నాకు కూడా రూమ్ చెప్పారు కదా అని చెప్పి ఫస్ట్ సరే అని చెప్పి రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ బ్లాంకెట్స్, ఈ పిల్లోస్, పరుపులు ఇవ్వడానికి ఒక అతను వచ్చాడు. అందరితో హిందీలో మాట్లాడి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాతో కూడా ఏదో చెప్పాడు, నాకేమో హిందీ రాలా. నేనేమో ఇంకా అన్న నాకు హిందీ రాదన్న, ఇంగ్లీష్ చెప్పాను. బ్రో ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఐ డోంట్ నో హిందీ, కెన్ యూ కమ్యూనికేట్ ఇంగ్లీష్ అంటే అతను ఒక వింతగా చూసి వెళ్ళిపోయాడు నాకు ఇవ్వకుండా. చాలా భయం వేసింది. అయ్యో ఏంటిది ఇలా వెళ్ళిపోయాడు ఏంటి, ఇప్పుడు ఏంటి నాతో ఎవరు మాట్లాడరా. నా రూమ్మేట్స్ కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఉంటుంది కదా ఇన్సెక్యూరిటీ, మన ముందు వేరే వాళ్ళు వాళ్ళ భాషలో ఏదో కమ్యూనికేట్ చేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటే మనకు అది అర్థం కాకపోతే కొంచెం అనిపిస్తూ ఉంటుంది మన గురించేనేమో అని. నాకు కూడా అలాగే అనిపించింది. నేను అట్లా హిందీ రాదని చెప్పడం, అతను వెళ్ళిపోవటం, వీళ్ళు నవ్వటం, చాలా భయంగా ఒక రకమైన బాధ వేసింది. ఇంక వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కొంచెం మాట్లాడుతుంటే మావాడేమో, నువ్వేంట్రా ఎలా మాట్లాడుతున్నావు, ఏంటి ఏడుస్తున్నావా ఏంటి అన్నాడు. లేదురా గొంతులో వైబ్రేషన్స్ అట్లా ఉన్నాయి, భయం వేస్తుంది, నాతో ఎవరు మాట్లాడలేదంటే కూల్ ఏం కాదు ఫస్ట్ డే కదా అలాగే ఉంటుంది. లేదురా నాకు ఎప్పుడు ఇట్లా అనిపించలేదురా, ఇదేదో కొత్తగా ఉందిరా ఫీలింగ్, నాకు భయం వేస్తుంది, ఇండియా వచ్చేస్తా అన్న.
అంటే రే 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 ఇప్పుడే కదరా వెళ్ళింది, ఉండరా ఒక్క రోజు ఆగురా నీకు అంతా సెట్ అయింది అన్నాడు. తర్వాత అతను వచ్చాడులే, మళ్ళీ వెనక్కి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడి అతను తీసుకొచ్చి మాట్లాడి నేను చెప్పాను, మళ్ళీ నా బెడ్ బ్లాంకెట్ అంతా నాకు అరేంజ్ చేసి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత సీనియర్ అన్న ఒక అతను వచ్చాడు, నాతో ఎవరు మాట్లాడలేదు, అందరూ ఫుడ్ తినడానికి వెళ్ళిపోయారు, నన్ను పిలవలేదు ఎవరు, నాకు కూడా తెలియదు, ఎవరు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు అనుకున్నా. తర్వాత వచ్చిన తర్వాత సీనియర్ అన్న ఒక అతను వచ్చాడు, వచ్చి హాయ్ ఎక్కడి నుంచి, అతను కూడా హిందీ అతనే, హాయ్ ఎక్కడి నుంచి అని, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నయ్య అంటే, ఏంటి ఏమైంది ఒక్కడే ఎందుకు కూర్చున్నావు, ఎందుకు అదో రకంగా ఉన్నావు, నువ్వు ఫేస్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇట్లా కాదన్నా నాకేమో రావట్లేదు మీ భాష మాట్లాడడం, అందరేమో నాకు భాష రాకపోయేసరికి నన్ను అదో రకం చూస్తున్నారు అంటే, ఏం కాదు ఫస్ట్ డే కదా, కొంచెం అందరూ ఏంటంటే ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లోకైనా సరే నేను వస్తాను, నేను వచ్చి నాకు తెలుగు రాదు అంటే మీరు అందరూ ఎలా చూస్తారు అన్నాడు. కరెక్టేలే అది ఇది ఏం భయపడకు అన్నాడు. నిజంగా వెళ్ళిపోదాం అనుకున్నాను ఒక మూమెంట్లో. ఇంకా అతనే ఒక వారం దాకా మాట్లాడి ఫుడ్కి రోజు పిలిచేవాడు, వచ్చి నా రూమ్ దాకా వచ్చి ఫుడ్ రెడీ అయిపోయింది తీసుకోని వెళ్ళి అతనితోనే మాట్లాడుతూ ఉండేవాడిని. కొంచెం బాగుంది, తర్వాత అందరూ అలవాటు అయిపోయింది. అది సంగతి. ఇంకొక విషయం ఏంటంటే నన్ను బాగా భయపెట్టిన విషయం, ఇంటర్నెట్ లేదు. మా అమ్మలకు ఫోన్ చేద్దామంటే వచ్చిన తర్వాత వైఫై లేదు, వైఫై ఎవరిని అడగాలో అర్థం కాల. తర్వాత ఒక అమ్మాయి పాపం వాడుతూ ఉంది, నన్ను చూసి పాపం టెన్షన్ పడి ఆ అమ్మాయి వచ్చి ఏమైంది అంటే, ఇట్లా నాకు ఇంటర్నెట్ కావాలి, మా అమ్మతో మాట్లాడాలి, మా అమ్మతో ఫోన్ చేయాలి అంటే ఇచ్చింది. నాకేమో గొంతులో వైబ్రేషన్ రకంగా ఉంది, టెన్షన్గా అమ్మో ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడిపోయింది, అందుకే వేరే దేశం కదా వచ్చాను, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడిపోతారు, ఏంటి వీడు ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నిద్రపోరు ఇంకా, అందుకని చెప్పి మా అమ్మకి చేయాలి, ఫస్ట్ నా ఫ్రెండ్కి చేసా. అదిగా తిన్న తర్వాత కొంచెం సప్రెస్ అయింది, మొత్తం కూల్ అయ్యాను. ఆ తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి మొత్తం మాట్లాడుకొని ఇది మా పరిస్థితి అంతా వచ్చేసాను, ఆ బెడ్ అంతా ఇచ్చారు, తినేసాను, ఫుడ్ కూడా పెట్టారు, బాగానే ఉందంతా, నేను నిద్రపోతున్నానులే, బాగా అలిసిపోయాను, జర్నీ చేసి వచ్చాను, ఫ్లైట్ జర్నీ అంటే అలా అయిపోయింది. అక్కడ ఆ రోజే నాకు హేమంత్ కలిశాడు, కర్ణాటక నుంచి అతను ఒక్కడే సౌత్ నుంచి, నేను వాడిద్దరే సౌత్ ఇండియా నుంచి. అప్పుడు వాడు కర్ణాటక, వాడికి తెలుగు వచ్చు, నేను తెలుగే కానీ నా కన్నడ రాదుగా, కానీ వాడికి తెలుగు వచ్చు. పాపం తెలుగులోనే మాట్లాడేవాడు, పాపం అట్లా వచ్చేది మనవాడికి, కొంచెం తడబడితే మాట్లాడాడు, పాపం నా కోసం అట్నే ఇబ్బంది పడతా కూడా తెలుగులోనే మాట్లాడాడు. వాడితోనే ఉన్నాను ఒక 6 రోజులు. తర్వాత హిందీ నేర్చుకున్నాను, ఒక్కొక్కడిని ఇచ్చి పడేసేవాడిని హిందీ నేర్చుకున్న తర్వాత. వాళ్ళే షాక్ అయిపోయారు, ఈడేంట్రా 6 రోజులు హిందీ నేర్చుకున్నాడు అని. అంటే వాళ్ళతోనే ఉన్నా కదా, వాళ్ళతో మా రూమ్మేట్స్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా సూరజ్ జాను, గంధర్వ్ పాటిల్ అని మహారాష్ట్ర నుంచి భలే నేర్పించారు హిందీ మాత్రం. అబ్బాయిల్ని ఎండ్ అయ్యేటప్పుడు ఆ అని వస్తుంది, అమ్మాయిలకైతే ఈ అని వస్తుంది, అట్లా జెండర్ డిఫరెన్స్ చెప్తూ చెప్పేవాళ్ళు హిందీ లాంగ్వేజ్ని. వాళ్ళతో డైలీ ఒక సెంటెన్స్ రోజు మాట్లాడుతూ జస్ట్ ఒక 1-2 వారాల్లో ఫ్లూయెన్సీ అయిపోయింది హిందీలో. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అది, చాలా భయంతో కూడుకున్నది. ఇకపోతే మెడికల్ స్టడీ వచ్చింది, అందుకే కదా మెయిన్, అదే ఇంపార్టెంట్. సో అంతా బాగానే ఉంది, సో మెయిన్ అంతా అదే కదా, బాగానే ఉంది అంతా. ఫస్ట్ ఎనాటమీ క్లాస్ జరిగింది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే మనకు కూడా బాగానే ఎక్కింది. నేనేమనుకున్నాను, ఇవన్నీ ఇంటర్మీడియట్లో ఆల్రెడీ సగం వచ్చినాయి కదా, ఇంకే ఉంది ఎనాటమీ ఎగరేయచ్చులే అనుకున్నా. డెప్త్గా వెళ్తుంటే ఒక్కో సబ్జెక్టు అప్పుడు అర్థమైంది, వామ్మో ఇదేంటో ఎంత ఉంది అని చెప్పి. ఇంకా ఫస్ట్ డే కొంచెం అట్లా అనిపించింది కదా అని చెప్పేసి కొంచెం లైట్ తీసుకున్నా. ఇంకా పోతా ఉంటే సబ్జెక్ట్ డెప్త్లో అట్లే హోంవర్క్ ఇస్తారు. ఇక్కడ హోంవర్క్ అంటే మనకి చిన్నపిల్లలాగా ఇచ్చే హోంవర్క్ కాదు, బాడీలో ఉన్న నరాలు మొత్తాన్ని పేజీల మీద రాసి తీసుకొని రా అన్నారు. ఎక్కడెక్కడ ఉంటాయో కూడా లొకేషన్స్, పేర్లు ఎక్కడెక్కడ ఉంటాయి ఆ లొకేషన్స్. అయ్యో ఇంకా అప్పుడు నేనే అనుకున్నా, ఏముందిలే హాస్టల్కి వెళ్ళి రాసేద్దాం అనుకున్నా. తీరా వెళ్ళేసరికి ఒక్కొక్క నరం ఎక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడో స్టార్ట్ అయింది కదా ఇందాక అంటే మళ్ళీ దానికి బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ విడిపోతుంది. ఏంటిది ఒక సబ్జెక్ట్కి నేను ఇట్లా అయిపోతుంది అనిపించింది, నిజంగా చాలా భయపడ్డాను. అప్పుడు తర్వాత సీనియర్ని అడిగితే కొంచెం హెల్ప్ చేశారు, ఇట్లా చదవాలరా, ఇది ఎట్లా చదవాలరా అని చెప్పి. అయినా సరే వాళ్ళు అప్పుడు చెప్పారు, నువ్వు దీనికి ఎట్లా అయిపోతున్నావు అంటే ఇంకా రేపు ఇంకా పెద్ద సబ్జెక్ట్స్ వస్తాయి, ఫిజియాలజీ వస్తుంది, బయోకెమిస్ట్రీ వస్తుంది, ఫార్మకాలజీ వస్తుంది, వాటిల్లో దెబ్బడిపోతావు అన్నారు. ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాయాలి కాబట్టి యూనివర్సిటీలో పెట్టే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే దానికో సపరేట్గా సిలబస్ ఉంటుంది కాబట్టి అవి అంటే సేమ్ సిలబస్సేలే ఎంబీబీఎస్ మొత్తం కూడా. సో కాకపోతే ఒక స్ట్రాటజీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ అంటే వైవా థియరటికల్ కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎఫ్ఎంజీలో అనేది మనకి ఇది కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సో దానికి ప్రిపరేషన్ వేరేలా ఉంటుంది. సో అప్పుడు అర్థమైంది, 2 అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిందే, 6 సంవత్సరాలు నో చాయిస్. ఇంకా ఉన్న 19 సబ్జెక్టులని
యూనివర్సిటీలో పెట్టే ఎగ్జామ్స్ యూనివర్సిటీకే చదవాలి, ఎఫ్ఎంజీఏ చదవాలి. రెండింటిని అసలు మిక్స్ చేసే సమస్య లేదు. రెండింటికి ఒకే స్ట్రాటజీ ఫాలో అయితే దెబ్బడిపోతామని చెప్పి మనం కష్టపడాలి. సెల్ఫ్ స్టడీ అనేది ఎక్కువ చేయాలి. అసలు ఎక్కువ ఏంటి, సెల్ఫ్ స్టడీయే చేయాలి. ఇంకా వీళ్ళు చెప్పే దాంట్లో మీద డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు ఒక సబ్జెక్ట్ని. అంటే ఇప్పుడు సపోజ్ ఎనాటమీ తీసుకుందాం, అప్పర్ లిమ్ పైన చెయ్యి. ఈ అప్పర్ లిమ్లో మనకి ఏ బోన్స్ ఉంటాయి, ఏ మజిల్స్ ఉంటాయి, నర్వ్ సప్లై ఏంటి, ఆర్టరీస్ ఏంటి, వీన్స్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ అంతా వాళ్ళు చెప్తారు. సో కడెవర్ ఉంటుంది మనకి యూనివర్సిటీలో. మా యూనివర్సిటీలో ఉంది, మిగతా యూనివర్సిటీలో తెలీదు. కడెవర్ ఉంటుంది. కడెవర్ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తారు మనల్ని. వాళ్ళు ఇంకేం చెప్పరు, ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని కడెవర్లో మనమే ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. ఆయన చెప్పిన నరం ఎక్కడ ఉంది దీంట్లో. నిజంగా ఎప్పుడైతే రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేస్తామో నిజంగా బాడీలో, అప్పుడు మనకు ఒక బాగా గుర్తుండడం కానీ అదొక డిఫరెంట్ నాలెడ్జ్ అంతే ప్రాక్టికల్గా మనం చూసేది. అలా అయితే ఈజీగా గుర్తుపెట్టుకోగలను. రేపు ఒకవేళ ఓపెన్ చేసినా సరే అదే బుక్ నాకు వెంటనే గుర్తొచ్చేయాలి. ఆ రకంగా ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం అనేది మన బాధ్యత. అది యూనివర్సిటీ వాళ్ళ మీద ఉండదు. ఒక మనిషికి ట్రీట్మెంట్ చేయడం, ఒక మనిషిని కాపాడడం అనేది, ఆ జాబ్ అనేది ప్రతి దేశంలో ఎక్కడ చదువుకున్న ప్రపంచంలో ఒకేలా ఉంటుంది, ఒకేలా కష్టపడాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే మెడికల్ స్టడీ అనేది కష్టంగానే ఉంటుంది, ఎక్కడైనా సరే ఫుల్ టఫ్ ఉంటుంది. ఇది ఇండియాలోని కాదు, రష్యాలోని కాదు, వేరే యూనివర్సిటీలోని కాదు. ఈ కన్సల్టెంట్లు పెట్టిన పెద్ద మిస్కన్సెప్షన్. ఆ యూనివర్సిటీకి వెళ్తే బాగా చెప్తారు. బాగా చెప్పేది ఏంటి? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు 19 సబ్జెక్టులు ఉంటాయి, అవన్నీ కూడా మనమే చదువుకోవాలి. అర్థమవుతుందా? ఇండియాలోనైనా అంతే మనం కష్టపడాలి. సెల్ఫ్ స్టడీ అనేది మనం చేయాలి. వర్క్ అనేది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా. యూనివర్సిటీ చెప్పేదంటే పిల్లలు మనం ఇంకా ఏ యూనివర్సిటీలో కూడా రష్యా అని కాదు, ఇండియా అని కాదు, గ్రాడ్యుయేషన్ అసలు మెడికల్ స్టడీ అనే కాదు, గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే స్పూన్ ఫీడింగ్ అనేది ఎక్కడా ఉండదు. ఆ స్పూన్ ఫీడింగ్ అనేది మనం కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నంతసేపు మాత్రమే, అంటే ఇంటర్మీడియట్ దాకా మాత్రమే. మనకి తెలియదు కాబట్టి విచక్షణ అనేది ఒకటి వస్తుంది, జ్ఞానం అనేది ఒకటి వస్తుంది, మెచ్యూరిటీ అనేది ఒకటి వస్తుంది. ఈ ఏజ్కి వచ్చిన తర్వాత అక్కడ మన డెసిషన్స్ మనమే తీసుకోవాలి, మన చదువు మనమే చదువుకోవాలనే ఆలోచన డెవలప్ అయిపోయి ఉండాలి. అప్పటికి కూడా మనకి ఎవరో వచ్చి కోచింగ్ ఇవ్వాలి, ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటే కూర్చుంటే అవ్వదు గ్రాడ్యుయేషన్లో. ఎందుకంటే మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా సరే ఒక పర్టికులర్ సిలబస్ అంటూ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగే తీసుకుందాం, ఇవాళ ఒక టెక్నాలజీ లేదు, రేపు ఇంకోటి ఎవడన్నా ఆ టెక్నాలజీ కనిపెడితే ఆ సిలబస్లో యాడ్ అయిపోయింది, అది నువ్వు నేర్చుకోవాల్సిందే. మెడిసిన్ అయినా సరే అంతే. ఇవాళ ఒక మెడిసిన్ ఒక రోగానికి లేదంటే రేపు పొద్దున్న ఇంకోటి కనిపెట్టచ్చు, అది సిలబస్లో యాడ్ అయిపోయింది. ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది, అది చదవాలి అనే ఒక మైండ్ సెట్లో నుంచి బయటకు వచ్చేసేయండి. అది ఇంటర్మీడియట్తో అయిపోయింది. ఓకేనా? గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత నిత్య విద్యార్థులు మనం నేర్చుకుంటానే ఉండాలి. దీనికంటూ ట్రైనింగు, ఒక సపరేట్ సిలబస్సు, ఆ సిలబస్ను మనకి ఎక్కించడానికి, ఇంజెక్ట్ చేయడానికి కోచింగ్లు. సో ఇంత నేను చెప్తుంది ఎందుకంటే చాలామంది మెసేజ్లు చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇది అరే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు స్టూడెంట్సు, ఏమి అంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు దీంట్లో చిన్న విషయంలో అని చెప్పారు. అదంతా పాసిబుల్ కాదు 19 సబ్జెక్టులకు కోచింగ్ ఇవ్వడం. మీకు ఇది ఎప్పుడు అర్థమైద్దో నాకు తెలియదు. నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను ఈ విషయం ప్రతి ఒక్క వీడియోలో. హాస్టల్ రియాలిటీ ఏముంటుంది? చాలా ఉంటుంది, తెలియదు చాలామందికి. చెప్తాను చూడండి, ఇవాళ వీడియోలో మొత్తం మనం మాట్లాడేసుకుందాం అన్ని విషయాల గురించి. ఇదో చెప్తున్నాను కదా, అటాచ్డ్ వాష్రూమ్స్, అటాచ్డ్ షవర్ రూమ్స్, ఇట్లాంటి ఏమన్నా ఆలోచనలు ఉంటే, ఇట్లాంటి ఓసిడీ లేకపోతే నేను రాను అనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. రష్యాలో అట్లాంటి ఫెసిలిటీస్ మీకేం ఇయ్యరన్నమాట. మీరు అట్లాంటివన్నీ పెట్టుకొని, ఫారిన్ కంట్రీ కదా చాలా డెవలప్డ్గా ఉంటుంది ఇండియా కంటే, ఇండియాలోనే ఇస్తున్నారు ఇంకా అక్కడెందుకు ఇయ్యరు అనే పిచ్చి ఆలోచనలు పెట్టేసుకొని మన ఇండియాని తక్కువ చేసేసుకొని మీరే బయట కంట్రీల మీద ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టేసుకొని మాత్రం వచ్చేయకండి. అలాంటివి ఏం ఉండవు. కామన్ వాష్రూమ్సే ఉంటాయి, కామన్గానే ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలకి అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి ఒకే వాష్రూమ్లు కూడా ఉన్నాయి, చూసాను నేను. కామన్ వాష్రూమ్స్ అనేవి కొంచెం కొత్తగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం, మనలాగా వీళ్ళు వాటర్ యూజ్ చేయరు కాబట్టి మీకు జెట్ స్ప్రే లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి వాష్రూమ్స్లో. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, జెట్ స్ప్రే లాంటివి ఏముండే. నేను వచ్చినప్పుడు ఫస్ట్ డే షాక్. షవర్ రూమ్స్ కూడా అంతే కామనే, అందరూ వెళ్ళి లైన్లో నుంచి ఉంటాం పొద్దున్నే ఆ షవర్ రూమ్ కోసం. లేడీస్కి జెంట్స్కి సేమ్, డిఫరెంట్ ఉంటుంది షవర్ రూమ్స్. వాష్రూమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కానీ షవర్ రూమ్స్ మాత్రం లేడీస్కి జెంట్స్కి సేమ్ ఉంటాయి. స్నానాల గదులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే, ఒకేసారికి 3 వెళ్ళగలరు అంతే. సో ఆడవాళ్ళు మాకు ఎప్పుడు ఫైట్ జరుగుతూనే ఉంటుంది గర్ల్స్కి, మాకు మీరు అసలు లేట్ చేస్తారు ముందు మమ్మల్ని వెళ్ళనియండి అని చెప్పి. కానీ ఏం చేస్తాం, ఆడపిల్లలు కదా, స్నానం చేసే విషయాలు కూడా మనం ఏం అనలేంగా.
వాళ్ళు ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి, ఇంకా మాట్లాడి నేనేమి, మిగతా వాళ్ళు గొడవ పడుతుంటారులే. నేను ఇంకా ఎందుకు లేడీస్ స్నానం చేసే దగ్గర వాళ్ళకి అట్లా నాకు నచ్చదు. అట్లా వాళ్ళు లోపల ఉన్నా సరే నేను అందరూ నాక్ చేస్తారు, ఎంతసేపు నేను నాక్ చేయను. ఆడపిల్ల లోపల స్నానం చేస్తుంటే బయట తలుపు కొట్టి ఎంతసేపు అనేది ఏంటి, సంస్కారంగా అనిపించింది నాకు, అది పద్ధతిగా అనిపించదు. అందుకనే నేను అట్లాంటివి ఏం చేయను, స్నానం చేయకుండా ఆగిపోతాను. కానీ ఆడపిల్లలకి స్నానం చేసేటప్పుడు ఇబ్బంది కలిగించడం అనేది నాకు నచ్చదు. నెక్స్ట్ కిచెన్ డ్యూటీ ఉంటుందమ్మా, సమ్మగా ఉంటుంది. కిచెన్లో 4 స్టవ్లు ఇస్తారు కదా, అదంతా క్లీన్ చేయాలి. అందరూ కాదులే, రోజుకి ఒకరు అంతే. ఇవాళ నా టర్న్, మళ్ళీ నా టర్న్ వచ్చేలోపు ఇంకో వారం అయింది. కాబట్టి వారానికి ఒకసారి కిచెన్ డ్యూటీ పడిద్ది. దాన్ని మంచిగా చేతులు వేసుకొని బాగా తోమిలోకి చేతులు పడిపోతుంటాయి. అలా కిచెన్లో సింకులు క్లీన్ చేయాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి, స్టవ్లు క్లీన్ చేయాలి, ఇదంతా ఉంటుంది. చెయ్యను అంటానికి కుదరదు అనమాట. మళ్ళీ 2 వారాలకు ఒకసారి జనరల్ క్లీనింగ్ అని ఉంటుంది. అంటే హాస్టల్ మొత్తం క్లీన్ చేయాలి. దాంట్లో అందరూ వర్క్ చేస్తుంటారు. వాషింగ్ మిషన్ కూడా ఒకటే ఉండిద్ది. వారానికి ఒకసారి 2 సార్లు రిపేర్కి వస్తుంది. ఆ రిపేర్కి వచ్చిన ప్రతిసారి నా బట్టలు అనేది తీసుకెళ్ళి చేతులతో ఉత్తుకొని చేతులు అనేవి పడిపోతాయి. ఒక విషయం చెప్పనా మీకు, ఇక్కడ ఉండడం వల్ల ఒక లాభం ఉంది. అలా బతకడం వల్ల నిజంగా, మరి మిగతా వాళ్ళకి అది అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నిజంగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. డిసిప్లిన్ అనేది చాలా బాగా అలవాటు. డిసిప్లిన్, బాధ్యతగా ఎలా ఉండాలి, అంటే పొద్దున్నే లేవడం, అయ్యో టర్న్ అయిపోయింది, వాషింగ్ మిషన్ బట్టలు వేసుకోవాలి కాబట్టి త్వరగా లేవడం, బట్టలు వేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం, తిన్న తర్వాత మళ్ళీ క్లాసులకు వెళ్ళిపోవటం, ఇది ఒక డిసిప్లిన్ అలవాటు అయింది అనమాట. త్వరగా లేచి బాధ్యతగా ఎలా పని చేసుకోవాలి అని చెప్పి అది వస్తుంది. నిజంగా అది ఇంపార్టెంట్ చాలా. అది ఇక్కడ రష్యాకి వచ్చిన తర్వాత డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ అనేది అది ఖచ్చితంగా అందరూ బాగా నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఇకపోతే డైలీ లైఫ్ మీద నేను చాలా వీడియోలు చేశాను, మీ అందరికి కూడా తెలుసు. జస్ట్ మీకు ఒక అవగాహన రావాలనే డైలీ వ్లాగ్స్. ఇకపోతే డైలీ లైఫ్ మీద నేను చాలా వీడియోలు చేశాను. ఇకపోతే డైలీ లైఫ్ మీద నేను చాలా వీడియోలు చేశాను, మీ అందరికి కూడా చూశారు. చాలా బాగా వ్యూస్ కూడా వచ్చినాయి దానికి. ఏమంటారు డైలీ లైఫ్ మాకేంటంటే ఇండియాలో లాగా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అంటూ ఉండదు. అంటే పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం ఎండ్ అట్లే ఉండదు. డైలీ ఒక కొత్త డిఫరెంట్ షెడ్యూల్ వస్తూ ఉంటుంది. ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా క్లాసులు ఉంటే రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. సో పొద్దున ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదువుకోవడమో, లేకపోతే ఇంకా మిగిలిన పనులు ఇట్లాంటి వీడియో రికార్డింగ్లు చేసుకోవడమో, ఆ పనులు చేసేవాళ్ళం. అట్లా రోజుని బట్టి రోజుకు ఒక డిఫరెంట్ స్టోరీ, రోజుకు ఒక డిఫరెంట్ జీవితం అదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా కొంచెం గ్యాప్ దొరికిందంటే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. అంతా మాకు కామనేలే. ఇలా చిన్న ఆనందాలకే హ్యాపీగా ఫీల్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తాం అనమాట. ఈ దేశ ప్రజలు, ఈ దేశం గురించి ఏం చెప్తాం చెప్పండి. అందరూ చాలా మంచి మనుషులు. అందరూ కొంతమంది రేసిజం చూపిస్తూ ఉంటారులే, వాళ్ళు ఉంటానే ఉంటారు. ఇండియాలోనే రేసిజం ఉంది. మన ఇండియన్స్ మనల్నే రేసిజం ఇక్కడ కూడా మన ఇండియన్స్ మనల్నే అంటుంటారు. సౌత్ అని, నార్త్ అని రకరకాల బౌండరీస్ పెట్టుకొని వాళ్ళే చూపిస్తుంటారు. ఇక పక్క దేశం వాళ్ళు చూపించకపోతే ఎట్లా? కొంతమంది చూపిస్తూ ఉంటారు, కానీ చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రేసిజం చూపించే వాళ్ళని కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా ఒకసారి 2-3 వీడియోలు నేనే పెట్టానులే. రేసిజం చూపించే వాళ్ళని నేను చూశాను. వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా పిచ్చిగా ఏవో మాట్లాడుతూనే ఉంటారు అప్పుడప్పుడు. కానీ మ్యాక్సిమం వాళ్ళని పట్టించుకోనకుండా వెళ్ళిపోతుంటాం. కానీ చాలామంది సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. భాష అంటే వీళ్ళకి చాలా ప్రేమ, చాలా ఇష్టం ఉంది. ఎంత ఇష్టం ఉందంటే ఇంకొకటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా సరే వాడిని చాలా డేంజర్గా చూస్తారు, చాలా చిరాగ్గా చూస్తుంటారు. అట్లా కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వీళ్ళు లాంగ్వేజ్ నేర్చుకొని వీళ్ళతో కలిసిపోయామంటే మాత్రం పెంచేసుకుంటారు మనల్ని దగ్గర పెట్టుకొని. సో 2 ఏళ్ళు రష్యాకి వచ్చిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావు అంటే, ఫస్ట్ ఇండిపెండెంట్గా ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన డెసిషన్ మనమే తీసుకొని దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఇది మంచిదా చెడ్డదా అని చెప్పి డిఫరెన్షియేట్ చేసుకొని డెసిషన్ తీసుకొని సొంతంగా బతకడం అనేది నేర్చుకున్నాను. సో ఫైనల్గా మనం బాగా ఉండాలి, బాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, కెరీర్లో కొంచెం ఏదన్నా గ్రోత్ ఉండాలి మనకి లైఫ్లో అంటే కంఫర్ట్ జోన్లో నుంచి ఖచ్చితంగా మనం బయటికి రావాల్సిందే. కంఫర్ట్ జోన్లో ఎంత కాలం అయితే ఉంటామో మన గ్రోత్ మనకు కనపడదు, ఎవరికి కనపడదు. అది కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా అర్థమైంది నాకు. సో అది మా రష్యా దేశంలో 2 ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ గురించి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యా గురించి ఎన్నో మంచి విషయాలు, ట్రావెల్ బ్లాగ్స్, ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో. సరే మరి వెళ్ళొస్తాను. జై హింద్.